కోల్కతాలోని ఆర్జికార్ మెడికల్ కాలేజీలో జరిగిన భయంకర ఘటన సుప్రీంకోర్టు కూడా విచారణ చేపట్టింది. సుయోమొట్టగా తనంతట తానుగానే విచారణ చేపట్టింది. అలెజ్డ్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ ట్రైనీ డాక్టర్ అండ్ రిలేటెడ్ మ్యాటర్స్ అని ఈ కేసును సుప్రీంకోర్టు రిజిస్టర్ చేసి విచారణ జరిపి ఇవాళ చాలా కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ఇందులో దేశవ్యాపితంగా డాక్టర్లు చేస్తున్న ఆందోళన, వారి డిమాండ్లను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. అలాగే ఈ కేసులో ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్స్, బెంగాల్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహార సరళి, ఇలాంటి అనేక అంశాలను సుప్రీంకోర్టు లేవనెత్తింది. నేను గత కొన్ని రోజులుగా ఈ ఇన్సిడెంట్ పైన సిరీస్ ఆఫ్ వీడియోస్ పెట్టాను. నిన్న కూడా చాలా డీటెయిల్డ్ వీడియో పెట్టాను. ఇవాళ మీరు చూడండి, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో నిన్న రైజ్ చేసిన ప్రతి కన్సర్న్ సుప్రీంకోర్టు ఆదేశంలో ఉంది. సో మొదటిగా సుప్రీంకోర్టు చెప్పింది, దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్న డాక్టర్లకు, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వారికి ఒక అష్యూరెన్స్ ఇచ్చింది. మీ ఆందోళనను భారత సుప్రీంకోర్టు విచారిస్తోంది. మేము దీన్ని అడ్రస్ చేస్తాం. అందువల్ల మీరు డ్యూటీస్కు వెళ్ళండి. ఎందుకంటే మీ సేవలు చాలా అవసరం గనక మీ సమస్యల్ని, డిమాండ్లను, కన్సర్న్లను భారత సుప్రీంకోర్టు విచారిస్తుంది అని దేశవ్యాపితంగా ఆందోళన చెందుతున్న డాక్టర్ కమ్యూనిటీ, మెడికల్ ఫ్రెటర్నిటీకి సుప్రీంకోర్టు అష్యూరెన్స్ ఇచ్చింది. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం క్లియర్గా కనబడుతున్న సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ అష్యూరెన్స్ చాలా కీలకం. ఎందుకంటే ఈ కేసు టేకప్ చేస్తూనే సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, ఇది కేవలం కోల్కతాలో జరిగిన ఒక ఇన్సిడెంట్గా మాత్రమే చూడకూడదు. దేశవ్యాపితంగా ఉన్న సిస్టమిక్ లాప్సెస్, వ్యవస్థాగతమైన లోపాలను కూడా అడ్రస్ చేయాల్సి ఉంది. ఆ బిడ్డకు న్యాయం జరగడమే కాకుండా దేశవ్యాపితంగా ఉన్న మెడికల్ ఫ్రెటర్నిటీకి న్యాయం జరగాలి. అందుకొరకు ఈ కేసును టేకప్ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. సో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో మొదటిది, ఈ యంగ్ డాక్టర్స్, ఇతర డాక్టర్లు, ముఖ్యంగా ఉమెన్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన, వారి కండిషన్స్ను అడ్రస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాపితంగా 10 మంది ప్రముఖ డాక్టర్లతో కూడిన బృందం, నేషనల్ టాస్క్ ఫోర్స్ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్కు నావీ, భారత నౌకాదళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ నాయకత్వం వహిస్తాడు. సో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డాక్టర్లతో కూడిన ఈ బృందము వితిన్ వీక్స్లో, 2-3 వీక్స్లోనే తాత్కాలిక రిపోర్ట్ ఇస్తుంది. 2 నెలల్లో పూర్తి స్థాయి రిపోర్ట్ ఇస్తుంది. దేశవ్యాప్తంగా డాక్టర్లు, ముఖ్యంగా యువ డాక్టర్లకు, అందులోనూ ఉమెన్ డాక్టర్స్కు ఏ ఫెసిలిటీస్ ఉండాలి, ఏ కన్సర్న్స్ ఉన్నాయి, వాటిని ఎలా అడ్రస్ చేయాలి అని సుప్రీంకోర్టు రికమెండేషన్స్ చేయవలసిందిగా నేషనల్ టాస్క్ ఫోర్స్ను కోరింది. మీకు గుర్తునే ఉంటుంది, ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేను పెట్టిన వీడియోలో యువ వైద్యుల, ఇంకా ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన వివరాలు పూర్తిగా రాకముందు యువ డాక్టర్ల కన్సర్న్స్ ఏంటి అని చాలా వివరంగా ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో రైజ్ చేసిన కన్సర్న్స్ను ఇవాళ దేశవ్యాప్తంగా డాక్టర్లు రైజ్ చేస్తున్న కన్సర్న్స్ అవి, వాటిని సుప్రీంకోర్టు అడ్రస్ చేసింది. ప్రతి హాస్పిటల్లో డ్యూటీ రూమ్ ఉండాలి. ముఖ్యంగా మేల్ అండ్ ఫిమేల్ డాక్టర్స్కు డ్యూటీ రూమ్లు ఉండాలి. వారు విశ్రాంతి తీసుకోవటానికి గదులు లేవు, అక్కడ హైజీన్ లేదు, శానిటేషన్ సరిగా లేదు, వారికి ప్రత్యేకమైన డ్యూటీ రూమ్లు మహిళలకు లేదు, ఆసుపత్రుల్లో సరిగా లైటింగ్ కూడా లేని ప్రాంతాలు ఉన్నాయి. యువ డాక్టర్లను 36 గంటల పాటు మీరు డ్యూటీస్ చేస్తున్నారు. ఇలాంటి వివిధ కన్సర్న్స్, సెక్యూరిటీ సరిగా ఉండడం లేదు, ఇలాంటి అనేక కన్సర్న్స్ను కూడా సుప్రీంకోర్టు రికార్డు చేసింది. నేషనల్ టాస్క్ ఫోర్స్ ఈ లార్జర్ ఇష్యూను అడ్రస్ చేసి డీటెయిల్డ్ రిపోర్టు సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేస్తుంది.
ఎందుకంటే సుప్రీంకోర్టు ఇందులో ఆదేశం కూడా పేర్కొంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మెడికల్ ప్రొఫెషనల్స్ యొక్క కన్సర్న్స్ను అడ్రస్ చేసేటువంటి చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా ఇలాంటి రాష్ట్ర స్థాయి నిబంధనలు ఉన్న చట్టాలున్నా ఇవి ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీ అంటే సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలు, భద్రతాపరమైన అంశాలను పెద్దగా పట్టించుకోలేదు గనక దేశవ్యాపితంగా ఒక విధాన రూపకల్పనకు ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ నియమించారు. మీకు తెలుసు, దేశవ్యాప్తంగా డాక్టర్లు అడుగుతున్నది అదే, సెంట్రల్ యాక్ట్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అని అడుగుతున్నారు. దేశవ్యాప్తంగా ఉండే ఒక చట్టం, యూనిఫామ్ చట్టం. అన్ఫార్చునేట్లీ హెల్త్, లా అండ్ ఆర్డర్ కూడా రాష్ట్రాల సబ్జెక్టు కనుక మాకేం సంబంధం అనే రీతిలో కేంద్రం వివరిస్తుంది. అలా కాదు, ఒక యూనిఫామ్ యాక్ట్ దేశవ్యాప్తంగా ఉండాలి అనే డిమాండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో పాటు డాక్టర్ల కన్సర్న్స్ను అర్థం చేసుకున్న చాలామంది అడుగుతూ వస్తున్నాం. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. ఇది మొదటిది. రెండవది, ఈ విచారణ ప్రక్రియను కోర్టు మానిటర్ చేయబోతోంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం లేదు కనుక ఈ కేసును సిబిఐకి కోర్టు అప్పచెప్పింది, హైకోర్టు. అందువల్ల సుప్రీంకోర్టుయే ఈ విచారణను మానిటర్ చేస్తోంది. అందుకే సిబిఐని ఆగస్టు 22లోనే, అంటే వితిన్ 2 days ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ పైన రిపోర్ట్ ఇవ్వమని అడిగింది. అలాగే ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన దాడి ఘటనల పైన రాష్ట్ర పోలీస్ విచారణ రిపోర్టు కూడా ఇవ్వమని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందువల్ల దేశ అత్యున్నత న్యాయస్థానం డివై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్తో కూడిన ధర్మాసనం ఇకపై ఈ కేసును నిరంతరం ప్రోబ్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని డాక్టర్ల సంఘాలు ఇందులో ఇంటర్వ్యూన్ అయి తమ సేఫ్టీ కన్సర్న్స్ను కూడా వినిపించాయి. సో అందువల్ల ఇది రెండవ అంశము. ఈ విచారణ కోర్ట్ మానిటర్డ్ ప్రోబ్గా ఉంటుంది. మూడవది, సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది, ఈ ఇన్సిడెంట్ జరిగాక ఆ బాధితురాలి పేరు, ఆమె ఫొటోసు, ఆమె వీడియోసు, డెడ్ బాడీ ఫొటోసు, వీడియోసు సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున కోర్టులో వాదించిన లాయర్ కపిల్ సిబల్ మాత్రం పోలీసు హాస్పిటల్కు చేరుకోక ముందే ఈ ఫోటోలు, వీడియోలు తీసి సర్క్యులేట్ చేశారు అని కోర్టుకు సబ్మిట్ చేశారు. కారణాలు ఏదైనా సుప్రీంకోర్టు అన్నది నిపుణ్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ విక్టిమ్ పేరు, బాధితురాలి పేరు కానీ, వీడియోలకు కానీ, ఫోటోగ్రాఫ్లకు కానీ ఎక్కడా సర్క్యులేట్ కాకూడదు. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ కాకూడదు అని ఆదేశాలు ఇచ్చింది. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇలాంటి ఫోటోలు, వీడియోలు ఏమున్నా వెంటనే తొలగించాలి. అందరికీ కూడా విజ్ఞప్తి, చాలామంది దగ్గర ఈ ఫోటోలు, వీడియోలు ఉన్నాయి వాస్తవంగా. సో వెంటనే మీ దగ్గర మీ మొబైల్లో ఉన్న వీటిని ఇమీడియట్గా వాటిని తీసేయండి, డిలీట్ చేయండి. ఎందుకంటే మీరు సర్క్యులేట్ చేస్తే ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. మీకు ఏ దురుద్దేశం కూడా లేకపోవచ్చు, ఆందోళనతో, ఆవేదనతో, కన్సర్న్స్తో, ఒక యాంగ్విష్ అంటారే ఆ భావోద్వేగంతో కూడా మీరు సర్క్యులేట్ చేయొచ్చు మీ మిత్రులకు, వాళ్ళకు. కానీ అది కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎలౌడ్ కాదు, సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన అయితే. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, బెంగాల్ ప్రభుత్వము సిస్టమేటిక్గా ఫెయిల్ అయింది అని సుప్రీంకోర్టు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నేను నిన్న పెట్టిన 33 minute వీడియోలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఎవరిని కాపాడుతుంది, ఈ ఘటన వెనుక ఎవరున్నారు అని చాలా డీటెయిల్డ్ వీడియో పెట్టాను. మీరు చూడకపోతే చూడండి దయచేసి. ఆ వీడియోలో రేజ్ చేసిన ప్రతి అంశము ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాల్లో ఉంది. అందులో రేజ్ చేసిన ప్రతి అంశం బెంగాల్ ప్రభుత్వము సిస్టమేటిక్గా ఫెయిల్ అయింది అని సుప్రీంకోర్టు
తన ఆదేశాల్లో రికార్డ్ చేసింది. ఏం ఫెయిల్ అయింది? మొదటిగా అడిగింది అసలు ఈ కేసు రిజిస్టర్ చేయడము గురించి ప్రశ్న వేసింది. సో ఈ కేసు రిజిస్టర్ ఎందుకు ఆలస్యంగా చేశారు అని అడిగింది. సో ఆలస్యం ఏమీ జరగలేదు అని బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదిస్తే చీఫ్ జస్టిస్ తీవ్రంగా స్పందించారు. సో ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎర్లీ మార్నింగే. ఒక డాక్టర్ డెడ్ బాడీని కనుగొన్నారు. పోస్ట్ మార్టం 1 to 4:45 మధ్యలో, మధ్యాహ్నం 1 గంట నుంచి 4:45 మధ్యలో పోస్ట్ మార్టం జరిగింది. 8:30కి డెడ్ బాడీని పేరెంట్స్కు, ఫ్యామిలీకి క్రిమేషన్ అంత్యక్రియల కొరకు అందించారు. 11:45కు ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఏం ప్రిన్సిపాల్ ఎక్కడున్నాడు? ఆర్జికర్ హాస్పిటల్ అథారిటీస్ ఎక్కడ పోయారో అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సో ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ డెడ్ బాడీ డిటెక్ట్ అయితే కనబడితే 11:45 దాకా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి హాస్పిటల్లో ఎవరు లేరా అని అడిగింది అని సుప్రీంకోర్టు అడిగింది. సో సుప్రీంకోర్టు పోలీసు వ్యవస్థను కూడా పోస్ట్ మార్టం చేసిన తర్వాత కూడా కొన్ని గంటల దాకా కేసు రిజిస్టర్ కాలేదు. ఎందుకు రిజిస్టర్ చేయలేదు? మరి ఏ రాజకీయ ఆదేశాల కొరకు పోలీసు ఆగారు? ఎవరిని తప్పించడానికి పోలీసులు ఆగారు? ఏ సాక్ష్యాధారాలని తారుమారు చేయడానికి పోలీసులు ఆగారు అన్న అనుమానాలు పౌరులకు రాకపోవు. అందుకే సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యంగా దాఖలైంది అని చాలా క్లియర్గా బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీసింది. 6 కోర్టు హాస్పిటల్ వద్ద డాక్టర్లు నిరసన తెలుపుతుంటే హాస్పిటల్ పైన దాడి జరగడం ఏంటి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సో ఇందులో సాలిసిటర్ జనరల్ కూడా జోక్యం చేసుకొని ఒక మాట అన్నాడు. సాలిసిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం తరఫున లాయర్. అసలు 7,000 మంది దాడి చేస్తుంటే పోలీసులకు తెలియకుండా, పోలీసులు కొమ్ముక్కు కాకుండా జరుగుతుందా అని ప్రశ్నించారు. సో ఆ సుప్రీంకోర్టుకు ముందుకొచ్చింది కూడా ఈ మాబ్ తర్వాత కూడా దాడి చేయడమే కాదు, ఉమెన్ డాక్టర్స్ పైకి వాళ్ళ పేరు పెట్టి పిలిచి ఇవాళ మీ కొలిక్కు జరిగిన బతుకే మీకు జరుగుతుంది, అదే గతి పడుతుంది, మీరు గనక నిరసన తెలిపితే, ఈ ఘటన పైన రియాక్ట్ అయితే మీకు కూడా మీ కొలిక్ గతే పడుతుంది అని హెచ్చరించారు. దీన్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. ఒక ఉమెన్ డాక్టర్ ధైర్యంగా దీన్ని పోలీస్కు మెయిల్ చేశారు. దాన్ని సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చారు. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఎవరికి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా నేరుగా సుప్రీంకోర్టుకే ఈమెయిల్ చేయండి అని సుప్రీంకోర్టు పేర్కొంది. సో ఇంత దారుణంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి గంటల తరబడి పట్టించుకోరు. అలాగే వేల మంది వెళ్ళి హాస్పిటల్ పైన దాడి చేసి కీలకమైన ఎవిడెన్స్ను ధ్వంసం చేస్తుంటే పోలీసు చూస్తూ ఊరుకుంటుంది. సో ప్రొటెస్టర్లను రక్షణ కల్పించాల్సింది పోయి ఆ నిరసన జరుపుతున్న డాక్టర్లను, ఉమెన్ డాక్టర్ను బెదిరిస్తుంటారు మాబ్ గుండాలు. దానికి పోలీస్ ఏమి చేయదు. మీ పోలీస్ పైన, బెంగాల్ పోలీస్ పైన ఎలా నమ్మకం ఉంచాలి, ఎలా విశ్వాసం ఉంచాలని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. కాపాడాల్సిన పోలీసే నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నిన్న నేను చెప్పాను. బాధితురాల్ని కాపాడడం కాదు, నిందితుల్ని కాపాడే పని బెంగాల్ ప్రభుత్వం చేస్తుందని. ఇలా సుప్రీంకోర్టు ఆ మాట అనకపోయినా తన ఆదేశాల ద్వారా దాదాపు అదే మాట అన్నది. ఇక బెంగాల్ రాష్ట్ర పోలీసు భద్రత పైన నమ్మకం లేదు. అందుకే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో డాక్టర్ల రక్షణకు, ముఖ్యంగా మహిళా డాక్టర్ల రక్షణకు హాస్పిటల్ వద్ద, హాస్టళ్ల వద్ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నియమించాలి భారీ సంఖ్యలో. అందువల్ల సిఐఎస్ఎఫ్ బలగాలను నియమించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకారం కూడా తెలిపింది. అందువల్ల ఈ దాడి పైన చాలా సీరియస్గా ప్రశ్నలు అడిగింది సుప్రీంకోర్టు. ఇక 8వది ప్రిన్సిపల్ వ్యవహార సరళి పైన కూడా సుప్రీంకోర్టు రైజ్ చేసింది. నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను. సో ఈ ప్రిన్సిపాల్ వ్యవహరిస్తున్న తీరు చాలా ఆందోళనకరంగా ఉంది. ఒక ఉదయాన్నే డెడ్ బాడీ కనుగొన్న, రేప్ అండ్ మర్డర్ అని అర్థమవుతున్న, సూసైడ్ అని ఏ రకంగా తల్లిదండ్రులకు చెప్పారు?
ఇది ఈ ప్రశ్న నేను నిన్న రైజ్ చేశాను, మీరు చూసింటే వీడియో. సూసైడ్ అని ఎలా చెప్పారు, ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు, ఆ ప్రిన్సిపల్ ప్రవర్తనే అనుమానాస్పదంగా ఉంది, ఆ ప్రిన్సిపల్ రాజీనామా చేస్తే కొన్ని గంటల్లోనే అతను ఇంకో మెడికల్ కాలేజీకు ప్రిన్సిపాల్గా ఎలా నియమించారు అని ఆ ప్రిన్సిపల్ పైన సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ సుప్రీంకోర్టు అడిగింది. సో అందువల్ల చాలా క్లియర్గా డాక్టర్ వ్యవహార సరళి, ఆ డాక్టర్ పట్ల బెంగాల్ ప్రభుత్వం చూపుతున్న ప్యాట్రనేజ్పై కూడా సుప్రీంకోర్టు చాలా కీలకమైన ప్రశ్నలు అడిగింది. సో అందువల్ల ఇవాళ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు ఒక రకంగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని చెంప చెల్లుమనిపించింది. సో నిజంగా బెంగాల్ ప్రభుత్వ కల్పబిలిటీ అంటే నిందితుల్ని కాపాడటానికి బెంగాల్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇది అని ఇప్పటిదాకా విపక్షాలు, యాక్టివిస్టులు ఆరోపణ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టే తన సిరీస్ ప్రశ్నలు వేసింది. ఇక 9వది నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, గూండాలు హాస్పిటల్ పైన దాడి చేస్తే దాన్ని పోలీసు నివారించదు, వాళ్ళపైన చర్యలు సీరియస్గా తీసుకోరు, నిరసన తెలుపుతున్న వాళ్లకు భద్రత ఇవ్వరు, కానీ నిరసన తెలుపుతున్న వారిపైన అటాక్ చేస్తారు. 43 మంది డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేశారు ఈ నిరసనలో పాల్గొన్నవారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపైన కేసులు పెట్టారు. ఆఖరికి పోలీస్ వ్యవహార స్థలిని ప్రశ్నించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ అతనిపై కూడా అతన్ని కూడా వినిపించేది. సుఖేందు శేఖర్ రాయ్ అతన్ని కూడా పిలిపించి విచారణ జరిపింది. ఇవాళ సుప్రీంకోర్టు ఈ విషయాన్ని కూడా తీసుకొని క్లియర్గా మీరు నిరసనకారుల పైన మీ జులుం చూపెట్టకండి, బెంగాల్ ప్రభుత్వ బలప్రయోగము జులుం నిరసనకారుల పైన కాదు, సోషల్ మీడియాలో తమ భావాలను వ్యక్తీకరిస్తున్న వారిపైన కాదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అయితే బెంగాల్ ప్రభుత్వ తరఫున కపిల్ సిబల్ వాదన ఏంటంటే చాలా తప్పుడు సమాచారము, మిస్ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతుంది, అందువల్ల మేము ఈ యాక్షన్ తీసుకుంటున్నామని సమర్థించుకునే ప్రయత్నం చేస్తే చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ దిస్ ఈజ్ ఎ మూమెంట్ ఆఫ్ నేషనల్ కథార్సిస్ అన్నాడు. అంటే దేశమంతా కూడా తమలో కుమిలిపోతున్న, అణచిపెట్టుకోలేకపోతున్న, ఎగసిపడుతున్న భావోద్వేగాల వ్యక్తీకరణ సమయం ఇది అని చెప్పారు. ఇట్ ఈజ్ ఎ మూమెంట్ ఆఫ్ నేషనల్ కథార్సిస్, సప్రెస్డ్ సెంటిమెంట్స్, ఫీలింగ్స్ను ప్రజలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. 10వది నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, ఆఖరికి తల్లిదండ్రులకు కూడా ఆ బిడ్డ భౌతిక కాయాన్ని చూపెట్టడానికి గంటల తరబడి తీసుకున్నారు. సో సుప్రీంకోర్టు అది కూడా ప్రశ్నించింది. పోలీసును ప్రశ్నిస్తూ, బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తల్లిదండ్రులకు డెడ్ బాడీ చూపెట్టడానికి కూడా సమయం తీసుకుంటారా అని అడిగింది. సో సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు ఒక రకంగా ఇది నేషనల్ కాన్షియన్స్, దేశమంతా వ్యక్తం చేస్తున్న ఆందోళన, మెడికల్ ఫ్రెటర్నిటీ వ్యక్తం చేస్తున్న ఆందోళన, సమాజంలో ఈ ఘటన పట్ల స్పందిస్తున్న ప్రజలందరూ వ్యక్తం చేస్తున్న కన్సర్న్స్ని ఇలా భారత సుప్రీంకోర్టు వ్యక్తం చేయడమే కాకుండా వాటికి పరిష్కారాన్ని కూడా సూచించే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆహ్వానించాలి. సుప్రీంకోర్టు జోక్యం ఒక రకమైన విశ్వాసాన్ని కల్పిస్తోంది.